ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు నిరసన సెగ తగిలింది. గుంటూరు జిల్లా పెనుమాకలోకి మన అమరావతి పాదయాత్ర ప్రవేశించింది. పాదయాత్రలో భాగంగా సోము వీర్రాజును అమరావతి రైతులు నిలదీశారు. బీజేపీ, వైసీపీ రెండు తోడు దొంగలంటూ రైతులు విమర్శించారు. రాజధానిపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని పెనుమాక రైతులు డిమాండ్ చేశారు. ఏపీకి ఒకే రాజధాని అని బీజేపీ గతంలో స్పష్టం చేసిందని సోము వీర్రాజు వివరించే ప్రయత్నం చేశారు. కేంద్రం కూడా ఒక రాజధాని ఉండాలని కట్టుబడి ఉంటుందని అమరావతి రైతులకు సోము వీర్రాజు తెలిపారు. జగన్ తీసుకొస్తే వాడు మీరు ఎవరు మన ప్రధానమంత్రి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కలవకంటా ఉన్నాం. ఈయన వచ్చేమో ఆయన అయిపోయాడు. ఈయన వచ్చిన తర్వాత జగన్ గారు వచ్చినాక 3 రాజధానులు అన్నాడు. అంత అవకాశం ఇవ్వకూడదు కదా అనేది మాకున్న అభిప్రాయం. కేంద్రం పట్టించుకొని దాన్ని 3 రాజధానులు రద్దు చేసి ఒకే రాజధాని అని నినాదం మీ నోటి నుంచి తీసుకుని ఉంది. ఆ నినాదం ప్రకారంగా మీరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ఒకే రాజధాని కట్టాలి. ఫస్ట్ రెండో ఆలోచన కావలేదు. 2,500 కోట్లు రాజధానికి ఇచ్చి 4,000 కోట్ల రూపాయలు వెంకయ్యనాయుడు గారు ఇచ్చారు. 6,000 కోట్లు. ఓకే, 2,000 కోట్లు అమరావతి స్మార్ట్ సిటీ ఇచ్చారు. 8,500 కోట్లు. ఐదేళ్ళలో సగం రాజధాని కంప్లీట్ చేస్తే ఈ దుర్మార్గుడికి వచ్చేది కాదు. నెంబర్ 1. చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఊరు వెళ్ళకపోతే ఈ దుర్మార్గుడు వచ్చేవాడు కాదు. మేము చెయ్యాలి అని అంటారు. ఎవరు మూలంగా వచ్చాడు ఇతను? ఎందుకు ఆయన మాతో వెళ్ళిపోవాలి? మేమేం తప్పు చేశాం? తప్పులు పక్కన పెట్టండి. మాకు కావాల్సింది ఏంటంటే రాజధాని రైతులకి ప్లాట్లు ఇవ్వాలి, అభివృద్ధి చేయాలి. మా నినాదమే అది ఎప్పుడు మేము ఒరిజినల్ గా ఎప్పుడు ఇస్తాం కాదండి. మేము వాస్తవం చెప్తే మీరు వినాలి. చెప్పండి. మా ప్రజలు మీరు చెప్పాలి. రాజధానికి సంబంధించి రైతులకి అందరికీ సంవత్సరం లోపల మీ ఫ్లాట్స్ విడదీసిస్తాం. 6 నెలల లోపల 2 సంవత్సరాల్లో రాజధాని కడతాం. మీరందరూ బీజేపీ ఓటేయండి.